కొండారెడ్డి పల్లెలో పల్లె ఆనందన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా ప్రజాసేవే లక్ష్యమంటూ కదిలినవన్నా సర్పంచ్గా నీ గెలుపు ఖాయమే అన్నా కొండారెడ్డి పల్లెలో పల్లె ఆనందన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా మా పల్లె ఆనందన్న నీ గెలుపు ఖాయమన్న కొండారెడ్డి పల్లెలో పల్లె ఆనందన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా వెంకటయ్య పద్మమ్మల కలల పంటవు కలదప్పిన బతుకుల్లో పొడిచెపొద్దువు కష్టమన్న ప్రతి ఇంటికి ఆసరైతవు కన్నీళ్లు తుడిచి మాకు అండగున్నవు వెంకటయ్య పద్మమ్మల కలల పంటవు కలదప్పిన బతుకుల్లో పొడిచెపొద్దువు కేశంపేట ముద్దు బిడ్డ ఆనందు కుమారన్న కొండారెడ్డి పల్లెలో పల్లె ఆనందన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా ప్రజాసేవే లక్ష్యంగా కదిలినవన్నా సర్పంచిగా నీ గెలుపు ఖాయమే అన్నా అభివృద్ధికి కదిలింది అన్నని పాదం నీ గెలుపుకు జనమంతా పలికే ఆమోదం పల్లె బాలేశ్వరన్న మీకు అండగా నీ పాలన కోసం అగో చూసే నిండుగా అభివృద్ధికి కదిలింది అన్నని పాదం నీ గెలుపుకు జనమంతా పలికే ఆమోదం కొండారెడ్డి పల్లెలోన మన ఆనంద్ కుమార్ అన్న కొండారెడ్డి పల్లెలో పల్లె ఆనందన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా ప్రజాసేవ లక్ష్యంగా కదిలినవన్నా సర్పంచిగా నీ గెలుపు ఖాయమే అన్నా ఎలక్షన్లు 5 నెలలకు 5 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. దక్షిణ వాతావరణం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో నీది నాది అనకుండా మనమంతా గ్రామస్తులుగా ఒకే కుటుంబం ఒకటే ఊరు అందరం కలిసి చూడాలనేటువంటి కేవలం ఎలక్షన్ మనకు ఆ తర్వాత ఉండేది ఉంటుంది కాబట్టి ఎవరు కూడా దక్షిణ వాతావరణం పోకుండా ప్రశాంతంగా కొండారెడ్డిపల్లి అంటే చాలా మంచి మన గ్రామస్తులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ మనం చేస్తున్నటువంటి ప్రచారం మనం ఎవరి కొరకు తిరుగుతున్నామో ఏంటి కొరకు తిరుగుతున్నామని బాగా గమనించాలి. మనం తిరిగే కష్టము మనం చేసే ప్రయత్నం పల్లె ఆనందంగా గెలిస్తే మన ఊరు పట్టంలాగా అవుతుంది. ఇప్పటికే ప్రతి ఒక్కరు మీ కష్టమంతా ఉండగా ఊళ్ళో కనిపిస్తే ఆనందన్న ఏం చేసిందో అనేది కాదు, ఆనందన్న చేసే పని వల్ల మన ఊరు మన తెలంగాణ రాష్ట్రంలో పేరొచ్చేటట్టు చేస్తుంది. కాబట్టి మన ఊరి మీద గవర్నమెంట్తో పాటు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసు ఏమని అంటే, మా ఊరు టైప్లో కొండారెడ్డిపల్లి అనే ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్ బాగా డెవలప్ అయిందంట అని ఆయన వరకు కూడా మెసేజ్ పోయింది. ఆ విషయం కూడా శంకరన్నే చెప్పిండు, ఇలా కొండారెడ్డిపల్లి అని బాగా చేసిరన్నా, చాలా బాగా చేసిరు, మీ ఊరు పేరు అదే ఊరు, మా కొండారెడ్డిపల్లి మా కాన్స్టిట్యూన్సీలో కూడా కొండారెడ్డిపల్లి ఉందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఒకవేళ దేవుని దయతోటి ఏదో ఒక రోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ 3 సంవత్సరాలు మన ఊరికి వచ్చిపోతారని చెప్పి ఆశిస్తాం. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు ఉండి ఈ 4 రోజులు మీరు కష్టపడి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే మాత్రం మీరు కన్న కళలతో పాటు నేను కన్న కళలు కూడా అన్నీ తీర్చుకోవడానికి మంచి దారి దొరికింది. గవర్నమెంట్ ఇన్ని రోజులు చాలామంది ఏమంటున్నారంటే, మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. పక్క రాష్ట్రంలో ఒకసారి ఛాన్స్ ఇస్తే 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. రెండోది ఏంటంటే, ఈ 20 సంవత్సరాల్లో ఛాన్స్ ఇవ్వడానికి నేనేం పాలు పంచుకోలేదే. 2 ఎకరాల పొలం ఆయనే దున్నుకొని బతాడా, మేమెందుకు బతకొద్దు అని, అది కాదు కదా. ఇది డెవలప్ చేసినాం, కష్టపడ్డాం, రాత్రి బవలు కష్టపడ్డాం. చూడండి వీడికేంచి ఎట్లా రోడ్ ఎట్లుంది చూడండి, అప్పుడు ఎట్లుండే ఇప్పుడు వర్క్ చేసినాము కాబట్టి నిలబడ్డానికి కారణం కూడా మా సొంతంగా అందరూ కలిసి 100-150 మంది కలిసి నిర్ణయం తీసుకుంటే నేను నిలబడ్డాను తప్పితే మేము కాదు. మీరుంటేనే బాగుంటుంది. ఇన్ని రోజులు గవర్నమెంట్ లేదు, ఇప్పుడు గవర్నమెంట్ అండా ఉంది, ఎమ్మెల్యే గారి అండా ఉంది. ఇప్పుడు ఏమి లేనప్పుడే ఇంత ధైర్యంతో ఇన్ని వర్క్ చేసిరు మీరు. ఇప్పుడు అన్ని ఉన్నప్పుడు మీరు ఎందుకు ఉండొద్దు?
ఛాన్స్ వచ్చింది. దానికి తోడు ఏంటంటే నువ్వు ఇన్ని రోజులు కష్టపడ్డందుకు నీకు ఒక ఫలితం మేము ఇవ్వాలనుకుంటున్నాము. నీకు 3 పిల్లలు ఉండి నువ్వు ఏదానికి కూడా పనికి రాకుండా దూరం ఉన్నావు. కనీసం కొబ్బరికాయ కొట్టాలంటే కూడా నేను లాస్ట్ స్టేజ్లోనే పిలిచి తప్పితే ముందు పిలిచిన రోజులు లేవు. కాబట్టి ఇప్పుడు అది మేము నీకు ఇవ్వాలనుకుంటున్నామని చెప్పి మన ఊర్లో నుంచి అందరూ కలిసి ఏకతాటికి అంటేనే మీ ముందుకు వచ్చినాం. కాబట్టి ఈ ఒక్క ఛాన్సులు 2 ఛాన్సులు ఇవ్వడం వల్ల 20 ఏళ్ళు ఎరిగిపోతాం తప్పితే దానివల్ల వచ్చేది ఏం లేదు. 24 గంటలు పనిచేస్తాను నేను. 24 గంటలు ఊరి నా ఫోన్లు 2 ఫోన్లు ఎత్తికాడుంటాయి. ఈ మధ్య కాలంలో నేను జర ఒక 5-6 నెలల సంది జర బంద్ చేసి పెడుతున్నాను నైట్లో. ఎందుకంటే వీళ్ళు 11 గంటల రాత్రి 12 గంటల రాత్రి ఫోన్లు చేస్తుంటారని చెప్పి అయినా కూడా ఇక్కడ లోకల్గా మన కార్యకర్తలు ఉంటారు. వాళ్ళకి ఫోన్ చేసి నాకు మెసేజ్ వస్తుంది ఇమీడియట్. మీరు హాస్పిటల్ కాడ పేషెంట్ రాకపోతే హాస్పిటల్ కాడ నేనున్న రోజులు ఉన్నాయి. అలా వర్క్ చేసినాం. ఇక ముందు కూడా చేస్తా, ధైర్యం ఉంది. ఇంకా నేను బాగా ఎన్నుగా నేను అనిపిస్తున్నా. ముసలి కాలేదు కాబట్టి ఇంకా 5 సంవత్సరాలు మీ గురించి కష్టపడతా. మీరందరూ ఏకదాటిగా మంచి మెజార్టీతోటి కనుక గెలిపిస్తే మాత్రం ఈ 5 సంవత్సరాల్లో ఒక స్టేజ్లో తెలంగాణ రాష్ట్రంలో ఊరు నుంచినాము. తెలంగాణ రాష్ట్రంలో కొండారెడ్డిపల్లి అంటే ఏందో తెలుసు, కానీ ఈ 5 సంవత్సరంలో భారతదేశంలో కొండారెడ్డిపల్లి అంటే మాత్రం చేసేటట్టు ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు మీ అందరికీ. ఏదైనా సలో చేస్తావు, ప్రజాసేవే లక్ష్యంగా కదిలినవన్నా, సర్పంచిగా నీ గెలుపు